యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్న చిత్రం డ్రాగన్. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఏప్రిల్ 22 నుంచి ఎన్టీఆర్ సెట్స్ పైకి రావడంతో సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుందని సమాచారం. ఇప్పటికే మేకర్స్ ఈ చిత్రం కోసం నాన్ స్టాప్ గా షూటింగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారట. పైగా హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించడంలో ప్రశాంత్ నీల్ ట్రాకే సెపరేట్ గా ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. కేజీఎఫ్ లో కోలార్ గోల్డ్ ఫీల్డ్, సలార్ లో కాన్సార్ లాంటి కొత్త ప్రపంచాన్ని సృష్టించిన ప్రశాంత్ నీల్ డ్రాగన్ కోసం కూడా మరో కొత్త ప్రపంచాన్ని రెడీ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ సెట్స్ లో రైల్వే స్టేషన్ సెట్, హెలికాప్టర్, హెలిప్యాడ్, అప్పటి ఇళ్లు, భారీ తుపాకులు, వార్ ట్యాంకర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే సరికొత్త ప్రపంచాన్ని అక్కడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆవిష్కరించాడని, సినిమాలో ఆ సెట్ ను చూస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. దీనికోసం మైత్రి మూవీ మేకర్స్ హైదరాబాద్ లో భారీ సెట్స్ నిర్మిస్తున్నట్లు సమాచారం. (1960-70ల నాటి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగనుందని, ఇందులో గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతంలోని డ్రగ్ మాఫియా నేపథ్యంతో కథ రూపొందుతోందని టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన యాక్షన్ సీన్స్, గ్యాంగ్స్టర్ డ్రామా కీలకంగా మారనున్నాయి. మార్చిలో ఎన్టీఆర్ లేకుండానే కొన్ని సీన్స్ ను తెరకెక్కించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ సెట్స్ లో పాత అంబాసిడర్ కార్లు, దెబ్బతిన్న సైకిళ్లు, పోలీస్ బారికేళ్లు, రైలు బోగీలు వంటి ఎలిమెంట్స్ రిలీజ్ అయిన పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఈ సన్నివేశాలు సినిమా మొత్తానికి హైలైట్ గా నిలవనున్నాయని, హాలీవుడ్ స్థాయి విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని టాక్. ఎన్టీఆర్ ఒక సామాన్య వ్యక్తిగా ప్రారంభమై క్రమంగా గోల్డెన్ ట్రయాంగిల్ డ్రగ్ మాఫియా సిండికేట్లను శాసించే నాయకుడిగా ఎదిగే పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ కథలో బంగ్లాదేశ్లోని తెలుగు వలసదారుల సమస్యలను పరిష్కరించే హీరోగా ఎన్టీఆర్ కనిపించనున్నారని, ఇదొక ఎపిక్ డ్రామాగా రూపొందుతోందని ప్రశాంత్ నీల్ స్వయంగా వెల్లడించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడీగా కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా, మలయాళ నటులు టొవినో థామస్, బీజు మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు విలన్ గా నటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.